సిఇఓ అయిన వరలక్ష్మి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 60వ బ్రాంచ్ కొద్ది క్షణాలలోనూ మన జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా శ్రీ ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఈ 60వ బ్రాంచ్ సొంత ప్రాంగణంలోనే ప్రారంభించుకున్నాం. ఈ విధంగా మధురవాడి దాంతో పాటు మన రాజధాని పరిసర ప్రాంతాలైనటువంటి నందిగామ కానీ జగ్గేపల్లి కానీ ఒకటి, అలాగే ఎప్పుడు పెట్టినా ప్రతి సంవత్సరం ఒక బ్రాంచ్ మనం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి కాబట్టి విశాఖ నగరంలోని ఖచ్చితంగా ఒక బ్రాంచ్ మనం పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం. ఆ క్రమంలోనే గత సంవత్సరం శిలానగరు, ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండాడ అలాగే ప్రైవేట్ రంగంలో బ్యాంకులు కూడా శ్రీ ఏఎస్ రెడ్డి గారి సత్యనారాయణ గారికి, అలాగే అభివృద్ధి సమానులు కోఆపరేటివ్ అభివృద్ధి సమానమైనటువంటి ఆంజనేయులు గారికి సరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ వేదికలతోటి అధికారిని జాయింట్ స్టార్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి ప్రవీణ గారికి, నాతోటి సహచరులు రామరాజు గారికి, సభాధ్యక్షులు విశాఖ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీధర్ నాని గారికి, పూజలు పెద్దలు ఆంజనేయులు గారికి, జిల్లా సహకార అధికారి అయిన ప్రవీణ్ గారికి, శ్రీశైల్స్ కోఆపరేటివ్ రాజు గారికి, ఎంఆర్కే గారికి, కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ రాఘుల్ గారికి, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అందరికీ నమస్కారాలు. వ్యాపారం అంటే రిజర్వ్ బ్యాంక్ అధికారులతో రిజర్వ్ బ్యాంక్ తోటి కోఆపరేటివ్ తోటి ఉన్నటువంటి సంబంధాలని ఏ రకంగా కోఆపరేటివ్ వ్యవస్థను ప్రతిష్టం చేయాలి అనే దానికి నిష్ణాతులైనటువంటి సభ్యులు ఆంజనేయులు గారి తర్వాత నియమింపబడినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 60వ ఆల్రెడీ విశాఖపట్నం గురించి లేదు. ఇది సుమారు 110 సంవత్సరాలు నుంచి ఉన్న సంస్థ. ఇండియాలో మంచి సంస్థలు కష్టపడే కోఆపరేటివ్ బిజినెస్ చేసే సంస్థల్లో ఇది ముందులోనే ఉంటుంది. అలాగే ఈ కోఆపరేటివ్ బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీస్ విభాగంలో దౌర్జన్యాలనే సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్, సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ వారు మనం ఎక్కడ బ్రాంచ్ పెట్టినా పాల్గొనడమే కాదు, మనకు సందేశం ఇచ్చినటువంటి రఘురాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకినాడ టౌన్ బ్యాంక్ నుంచి టెక్నికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 60వ శాఖ ప్రారంభోత్సవానికి రామరాజు గారు సభాధ్యక్షులు ఈ కార్యక్రమానికి మరియు డిఎం శిక్షామూర్తి గారు, విశాఖపట్నం కోఆపరేటివ్
మరియు వైస్ చైర్మన్ రాఘవేంద్రరావు గారు, వరలక్ష్మి గారు మరియు ప్రవీణ మేడం గారు ఒక ఆల్మోస్ట్ 25 years బ్యాక్ నాకు తెలుసు మేడం కార్యక్రమంలో ఉన్నప్పటి నుంచి సోర్సింగ్ ప్రిన్సిపల్ మేడం గారు తెలుసు. ఈ రోజున వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శశాంక్ గారు చెప్పినట్టు రవీంద్ర గారు రావాల్సింది. వారు అనివార్య కారణాల్లో నాలుగు విజయవాడలో మినిస్టర్ ఆఫ్ కంప్యూటర్ సొసైటీ దగ్గర మీటింగ్తో రాలేకపోయారు. ప్రస్తుతం అన్నింటిలోకి బిగ్ ఛాలెంజ్ ఇట్ ఇస్ సైబర్ సెక్యూరిటీ. అధ్యక్షుడు శశాంక్ గారు, రాయల్ బెట్టింగ్ కోఆపరేటర్ ఆంజనేయ గారు, వేదిక నమస్కారం. 50వ బ్రాంచ్ ఇనాగ్రేషన్ అనేది ఇట్స్ అ మైల్ స్టోన్. ఈ బ్యాంకు పరిపుష్టి గురించి చెప్పారు. 113 సంవత్సరాలు సజీవంగా ఏ మనిషి కూడా లేడు. అనేక సంస్థలు నాటి కాలంలోనే వాటి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ మనం చూస్తున్నాం. ఈ సంస్థ ఇంత విడాకారంగా సమావేశాలు గారికి ఈ కోఆపరేటివ్ బ్యాంకు నాకు తెలిసిన వాళ్ళకి అవసరం మానవాజరావు గారు, మోహన్ గారు, పివి రామారావు ఈ ముగ్గురు ఇన్స్టిట్యూట్స్ ఒక ఆయన పూజ గారికి తర్వాత పివి రామారావు గారు, మోహన్ గారు, మానవాజరావు గారు చేత ప్రజలచే ప్రజల ద్వారా ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిగణించిందో అదేవిధంగా కోఆపరేటివ్స్ కూడా ముందుకు వెళ్ళాలని పెట్టినటువంటి సంస్థ ఇది. సో కోఆపరేటివ్స్లో ఉండేది ఏంటంటే మనకు తెలిసినంత వరకు ప్రతి షేర్ హోల్డర్ కూడా దాంట్లో ఓనర్షిప్ ఉంటుంది. అండ్ డిఫరెన్స్ ఏంటంటే కోఆపరేటివ్స్లో 10% నుంచి ఎవరికి ఉండడానికి వీలు. మీకు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండేది ఏంటంటే 51% ఒక వ్యక్తి ఒక కంపెనీలో కానీ లేదా ఒక బ్యాంక్లో కానీ టేకప్ చేయగలరు ప్రైవేట్ వాటి. బట్ ఇక్కడ కోఆపరేటివ్స్లో 10% నుంచి ఎవరికి ఉండడానికి వీలు. సో అలా 10 మంది కలిసి బహుశా మానవజన గారు ఇనిషియల్గా పెట్టినప్పుడు ఎంతమంది మెంబర్స్ స్టార్ట్ చేశారు మాకు జెనిసిస్ ఐడియా లేదు, లాంగ్ లేవు. సో అన్నాళ్ళ నుంచి ఇంత అద్భుతంగా ఈ వ్యవస్థ నడిపిస్తున్నందుకు నా అభినందనలు చెప్తూ, ఒకటి యాజ్ డిపార్ట్మెంటల్ పర్సన్గా నేను చూస్తున్నది ఏంటంటే కోఆపరేటివ్స్ చాలా రకాల విషయాలు చెప్పారు. చాలా బ్యాంకులు చెప్పారు, మర్చిపెట్టారు సార్. వాసవి, కృషి, చార్మినార్, లేటెస్ట్ ఇక్కడ మాకు స్నేహ మ్యాక్స్. సమాధ్యక్షులు మిత్రుడు కానీ ఈ సమావేశంలో ఈ పాల్గొంటున్నవారందరికీ నమస్కారం. పిల్లలు నాకు చాలా సంతోషం ఏమిటంటే ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి తెలిసినటువంటి మిత్రుల్ని కలుసుకోవడానికి వాళ్ళ అవకాశం దొరికింది. దాదాపు 10-15 ఏళ్ల నుంచి సంబంధాలు లేకుండా ఉన్నటువంటి చాలా మంది మిత్రులు కూడా వాళ్ళ ప్రాంతంలో కలిసారు. సరే, అదేమిటంటే ఈ కోఆపరేటివ్ వచ్చేసరికి చాలా అభిప్రాయాలు పుట్టా వచ్చాయి, పెద్ద అభిప్రాయాలు. దాని చరిత్రలోకి నేను పోను కానీ ఇవాళ భారతదేశంలో అసలు కోఆపరేటివ్స్ని అభివృద్ధి చేసే ఆలోచనలు మరి డీసీఓ గారు చెప్పారు, అన్ని సెక్టార్స్లోకి రావాలి. కానీ మన దేశంలో అసలు మన కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తున్నామా?
ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారైనా అన్ని వారే నిర్ణయిస్తామని చెప్తా ఉంటారు. నిజానికి కోఆపరేటివ్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అదే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇంకా ఇతర అనేక రాష్ట్రాలకు సంబంధించి ఉన్న నాగరాజు గారు వీరిద్దరూ వెళ్ళి ఆ బీచ్లో కూర్చొని మాట్లాడుకొని వచ్చి మాకి ఐడియా వచ్చింది. అందులో ముందు ఆయన ఆంధ్ర బ్యాంక్ యూనియన్ లీడర్గా ఉన్నాడు, బ్యాంకింగ్ తెలుసు ఆయనకి. ఆయన ఈ ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టాడు, అది సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇది ఏమి చేయాలి, నేను రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వచ్చి చెప్పారు, నాకు ఈ ఆలోచన వచ్చింది. సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్, ఆయన ఐడియా వల్ల సీనియర్ సిటిజన్స్ కోసం, వారి ప్రయోజనాల కోసం ఒక సంస్థ పెట్టాలనుకుంటున్నాం. అంటే మంచిదే కానీ అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు కూడా పరస్పరం సహకరించుకుంటూ చేస్తూ ఉంటున్నాం. ఆ విధంగా కోఆపరేటివ్స్ అనేది గొప్ప వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉద్యోగులైనందుకు ఉద్యోగులు కూడా గర్వపడ్డారు. మా జీతాల గురించి కాదు, జీతాలు కూడా గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైనటువంటి జీతాలు ఇక్కడ జీత భత్యాలు ఉన్నాయి కూడా. భవిష్యత్తులో ఇంకొంత మెరుగుదల ఉండవచ్చు. ఇది పెరిగే కొద్ది సంఖ్య పెరుగుతుంది, గుణాత్మకంగా పరిమాణంగా ఇది సహజంగానే జీత భత్యాల్లో కూడా మార్పు వస్తుంది. అందరూ కలిసి ఈ సంస్థల్ని పటిష్టం చేయాల్సిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు. బ్యాంకింగ్ కార్యకలాపాల వ్యాపారంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు నిర్వహిస్తుంది అనేది చాలా స్పష్టంగా వివరించారు. దాంతోపాటు ఈ బ్యాంకు ఇప్పుడు 113 సంవత్సరాలు అయింది. 1916లో ఇది స్థాపించబడింది. గత నెల ఫిబ్రవరి 5వ తేదీ నాటికి 110 సంవత్సరాలు పూర్తి చేసుకుని 113వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఆయన చైర్మన్ అయ్యేటప్పటికీ 1,20 లక్షల కార్యకలాపాలతో నడిచారు. సింగిల్ యూనిట్ బ్యాంక్ అంటే అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం చేయలేదంటే ఆలోచన చేశారు. దానికి సొంత భవనాన్ని, మంచి ప్రైమ్ ఏరియాలో ఆ రోజుల్లో పట్టణంలోని అంత భవనాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదు. భవనాన్ని దాన్ని సమకూర్చారు, దాన్ని సమర్థవంతంగానే నడిపారు. ఆ తర్వాత ఆంజనేయ గారు వచ్చిన తర్వాత రాజబాబు గారి తర్వాత గోపాలపట్నం అక్కేపాలెం బ్రాంచ్ ప్రారంభించి దాన్ని అలాగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆయన భవిష్యత్తు ఈరోజుకి చైర్మన్గా చేస్తారని కాదు వేరే. కానీ ఆ తర్వాత కూడా ఈ బ్యాంక్ ఉండాలంటే నేను ఉంటున్నప్పుడే దానికి సరైన పునాది వేయాలి అనే దాంట్లో ఆయనే స్వచ్ఛందంగా బ్యాంక్ చైర్మన్ బాధ్యత నుంచి డెలివరీ రాఘవేంద్రరావు గారు ఆ తర్వాత చైర్మన్ బాధ్యత చేపట్టారు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అనేక మార్పులు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో మనం కూడా ఏం చేయాలి, ఎలా చేయాలంటే దానికి సంబంధించి ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సహకార సూత్రాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఏ పద్ధతుల్లో మనం కొనసాగించాలి, ఏ పద్ధతిలో తీసుకోవాలని ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అతిథులకి కొంచెం ఉంటారు. రూపాయలు డిపాజిట్లు వచ్చాయి. అదేవిధంగా 200 ఎస్బీఐ అకౌంట్లు, షేర్ క్యాపిటల్ 3, 20,000 రూపాయలు వచ్చాయి. ఒక మార్కెట్ లక్షల రూపాయల మార్కెట్ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది.
12 ఖాతాలు వచ్చాయి, ఆర్డీలు కూడా 10 వచ్చాయి. దీన్ని మరింతగా ఈ ప్రాంత ప్రజలు ఆదరించాలని చెప్పని కోరుకుంటూ దీనికి ఒక లక్ష్యం కూడా ఉంది. ఈ ఆర్థిక అంటే ఇంకొక 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో కనీసం ఒక 100 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఇక్కడ ఈ మ్యాచ్ని పెట్టడం. దానికి అనుగుణంగా మీరు రుణాలు వడ్డీ రేట్ల విషయంలో కూడా కంపారిటివ్గా జాతీయ బ్యాంకులతోనే పోటీ పడతాం. ఎక్కడా 11.75% అత్యధిక వడ్డీ రేటు ఉంది. అంతకన్నా తక్కువే తప్ప అందుకన్నా ఎక్కువ లేదు. జాతీయ బ్యాంకు కూడా 13.5% దాకా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ సౌకర్యాలని ప్రారంభోత్సవం ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిలిచినటువంటి అతిథులు అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. వారికి కూడా మరొకసారి పాలకవర్గం నుంచి ఉద్యోగం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తాం.